ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సాగు సంక్షోభంలో పడిందంటూ బ్లూ మీడియా కథనాలు వచ్చేసింది. దేశవ్యాప్తంగా 97% పైగా ఇప్పటికే పంటలు వేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 64% కూడా దాటలేదు అంటూ కథనాలు ప్రచురించారు. ఖరీఫ్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ సాగు విస్తీర్ణం 77 లక్షలు. అయితే సాక్షి మీడియాలో మాత్రం 88 లక్షల లక్ష్యం టార్గెట్గా పెట్టుకున్నారంటూ కథనాలు రాశారు. అసలు ఖరీఫ్ టార్గెటే 77 లక్షలు, సాక్షి కథనం 88 లక్షలు. ఇక జూన్ జూలైలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షపాతం కూడా నమోదైంది. దాన్ని ఎవరు కాదనలేం. ముందస్తుగా మే 3వ వారం 4వ వారంలోనే పెద్ద ఎత్తున వర్షాలు కురిసినా జూన్లో జూలైలో వర్షాలు బాగా 36 నుంచి 46% లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమలో కొన్ని జిల్లాల్లో 50% పైగా లోటు వర్షపాతం నమోదైంది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్లో 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు కావాల్సి ఉండగా కేవలం 4 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేశారు. ఇక ఆగస్టు నెల వచ్చిన తర్వాత వర్షాలు పెద్ద ఎత్తున నమోదైనాయి. అయినా అప్పటికే వేరుశనగ వేయడానికి సీజన్ దాటిపోయింది. రైతు సోదరులు గడిచిన 20 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట ఒక 20 రోజులు 30 రోజులు పంట వచ్చిన తర్వాత డ్రై స్పెల్, అంటే 30 రోజులు 40 రోజులు చినుకు లేకపోవడం. ఎకరాకు 2 బస్తాలు 3 బస్తాలు 3 మూట్లు 4 మూట్లు కూడా రాలేదని రైతులు చెప్తా ఉంటే విన్నాం. గడిచిన 20 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో వర్షాధారంగా వేరుశనగ సాగు చేసిన రైతులు కనీసం ఎకరాకి 20 బస్తాల దిగుబడి సాధించిన లెక్కలు కూడా లేవు. దీంతో రైతు సోదరులు కూడా విసిగి వేసారిపోయారు. వర్షాధారంగా వేరుశనగ చేయడం ఇక ఏమాత్రం సాధ్యం కాదు, అది నష్టదాయకం కూడా. గడిచిన 2 దశాబ్దాలు చరిత్ర మనం పరిశీలిస్తే అర్థమైపోద్ది. అయితే సాక్షి కథనాలు మాత్రం రైతులకు యూరియా దొరక్క సాగు విస్తీర్ణం తగ్గిపోయిందట. ప్రభుత్వం రైతుల్ని వదిలేయడం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయిందట. తెలంగాణలో పెద్ద ఎత్తున సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం వెనకబడిపోయిందట. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల్లో వరి సాగు అవుతా ఉంది. గడిచిన నెల రోజులుగా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులకి నీరు వచ్చింది. ఖరీఫ్ వరి సాగు సహజంగా జూన్లో నాట్లు పోసి జూలైలో నాట్లు వేస్తారు. వరి సాగుకు ఒక నెల అటైనా ఇటైనా ఇబ్బంది లేదు. వరి సాగు నాట్లు కొంచెం లేట్ అయినా దిగుబడి కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి దిగుబడి పంట అయితే వస్తుంది. అందువల్ల పెద్ద ఎత్తున తెలంగాణలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోయింది. మిర్చి సాగు ఒక 40% తగ్గే అవకాశం ఉంది. ఇక పత్తి సాగు అయితే పూర్తిగా కనుమరుగే. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రైతులు వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. 4 దశాబ్దాల కిందట పత్తి సాగు చేయడానికి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు కూడా ఉద్యోగాలకి సెలవులు పెట్టి మరీ భూములు లీజు తీసుకొని పత్తి సాగు చేసిన పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. పత్తి సాగు చేయడానికి ఎవరు కూడా పొలాలు కౌలు తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడైతే గులాబీ పురుగు పత్తి మీద అటాక్ చేస్తూ ఉందో ఎన్ని మందులు కొట్టినా అది అదుపు కావడం లేదు. దాంతో ఎకరాకి 20 క్వింటాలు రావాల్సిన దిగుబడి 3-4 క్వింటాలు కూడా రావడం లేదు. ఇక పంట ఒకవేళ పండించినా అది తీయటానికి క్వింటాకి 1500 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీంతో రైతు సోదరులు ఎకరాకి 40,000 నుంచి 50,000 ఖర్చు పెడితే 15,000 కూడా రావడం లేదు. జౌళి పరిశ్రమ యాజమాన్యం మొత్తం కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళి మొత్తుగా ఉన్నారు. 100,000 కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మాకేం పత్తి దొరకడం లేదు భారతదేశంలో. దాంతో ఇంపోర్ట్ డ్యూటీ మొత్తం ఎత్తేశారు. విదేశాల నుంచి పత్తి తెచ్చుకొని జూలు మిల్లులు నడిపించుకోవాల్సిన పరిస్థితి, నూలు మిల్లులు నడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో పత్తి సాగు మనం ఆశలు వదులుకోవాల్సిందే. మిర్చి సాగు ఎకరాకు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ధరలు చూస్తేనే ఒక్కోసారి 7,000, 8,000కి తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం కొంచెం 14,000, 15,000 ఆశాజనకంగా ఉన్నాయి. కొంచెం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
ఏదైనా రైతుకి ఒక 10 ఎకరాలు సాగు చేస్తే కనీసం ఒక 2 లక్షల రూపాయల ఆదాయం వస్తే ఆ రైతు మరోసారి సాగు చేస్తాడు. 2 దశాబ్దాలుగా సాగు చేసి 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 రైతు సోదరులంతా అలిసిపోయారు. సరే వరి సాగు చేద్దామంటే 40 బస్తాలు దిగుబడి వచ్చినా కూడా 4,000 కూడా లాభం వచ్చే పరిస్థితి లేదు. 36,000 రూపాయలు పెట్టుబడి. కౌలు తీసుకున్న పొలానికే 18 బస్తాలు కౌలు ఇవ్వాలి. కౌలు తీసుకున్న వాళ్ళకే గిట్టుబాటు కావడం లేదు. సొంతగా ఎవరైనా యజమాని సాగు చేస్తే ఎకరానికి ఒక 10 బస్తాలు మిగిలే పరిస్థితి కూడా లేదు. దీంతో వ్యవసాయ రంగమే పూర్తిగా సంక్షోభంలోకి జారిపోయింది. కొన్ని పంటల పరిస్థితి పూర్తిగా మారిపోబోతా ఉంది. సాక్షి కథనాలు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పంటల బీమా అని చెప్పి రైతులందరినీ మోసం చేసి పంటల బీమా మేమే చెల్లిస్తామని చెప్పి ₹1 కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించకుండా వారికి 100 కోట్లు చెల్లించేది మనమే పంటల బీమా ఇస్తే పోలా అని చెప్పేసి ₹1 కూడా పంటల బీమా ఇచ్చిన పరిస్థితి లేదు. 2023-24లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని రైతులు గగ్గోలు పెట్టినా కూడా ₹1 కరువు పరిస్థితి సాయం చేసిన పాపాన పోలేదు. పంటల బీమా వచ్చిన పాపాన పోలేదు. అదే మీరు ఇన్సూరెన్స్ చేసి ఉంటే 2023-24లో పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేది. రైతులకు ఒక్కో రైతుకి 70,000 నుంచి 80,000 రూపాయలు వచ్చేది. కానీ అలాంటి పరిస్థితులు కాలదన్నారు. మరలా ఇప్పుడు పంటల సాగు లేదు, రైతులు పంటలు వేయడం లేదు. మీరు వేయండి, ఎవరు వద్దన్నారు? అద్భుతంగా వర్షాలు పడతా ఉన్నాయి ఆగస్టులో, వేయండి. 40% ఉన్నారు, అద్భుతంగా వేయండి, పంటలు సాగు చేయండి, విస్తీర్ణం పెంచండి. పంటలు సాగు చేయాలా లేదనేది రైతు డిసైడ్ చేసుకుంటాడు. మోసి ఉన్నారు, అప్పుల భారంతో ఉన్నారు. ఏ పంట సాగు చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. సలహాలు ఇవ్వండి, ఏ పంటలు సాగు చేస్తే మంచి లాభం వచ్చిందో రాబోయే రోజుల్లో. దీని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.